అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? వ్యత్యాసం. చంద్రాపీడుడు కాంచన నగరపు రాజు. ఆయన వద్ద ధవళముఖుడని ఒక సేవకుడు ఉండేవాడు. ధవళముఖుడు ఏ రోజు కూడా కొలువు నుంచి నేరుగా ఇంటికి వచ్చేవాడు కాదు. ఎక్కడో భోజనం చేసి తాంబూలం వేసుకుని బాగా పొద్దుపోయిన తరువాత ఇల్లు చేరుకునేవాడు. ధవళముఖుడి భార్య ఒకరోజు తన భర్తను, ఏమండి, మీరు ప్రతిరోజు ఎక్కడో భోజనం చేసి వస్తారు కదా, ఎవరు మీకు భోజనం పెడతారు, ఎందుకు పెడతారు అని అడిగింది. ధవళముఖుడు భార్యతో, నాకు 2 మంచి స్నేహితులున్నారు. అందులో ఒకడు కళ్యాణవర్మ అనేవాడు. అతడు నాకు తన వద్ద ఉన్నది ఏది కావాలన్నా ఇస్తాడు. ఇక 2వవాడు వీరబాహు అనేవాడు. అతను నాకు ఎలాంటి ప్రాణ స్నేహితుడంటే అవసరమైతే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తాడు అన్నాడు. తన భర్తకు అంత గొప్ప స్నేహితులున్నారని విని ధవళముఖుడి భార్య చాలా సంతోషించింది. ఏమండి, నాకు మీ మిత్రులను ఒక్కసారి చూపుతారా అని భర్తను అడిగింది. దానికేం భాగ్యం, రేపు నా వెంటరా, 2 ఇళ్లకు వెళ్ళి వద్దాం అన్నాడు ధవళముఖుడు. మర్నాడు ఉదయం భార్యాభర్తలిద్దరూ కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళారు. అతడు వారిని గొప్పగా సత్కరించాడు. తరువాత ఆ దంపతులిద్దరూ వీరబాహు ఇంటికి వెళ్ళారు. వారు వెళ్ళేసరికి వీరబాహు ఎవరితోనో చదరంగం ఆడుతున్నాడు. అతను ధవళముఖుడికేసి ఓసారి చూసి, ఏమోయ్, వచ్చావా, కూర్చో అని తిరిగి ఆటలో నిమగ్నుడయ్యాడు. భార్యాభర్తలు కొంచెం సేపు కూర్చొని వెళ్ళి వస్తాం అని అన్నారు. వీరబాహు తలెత్తకుండానే మంచిది అన్నాడు. ధవళముఖుడితో భార్య, కళ్యాణవర్మ కన్నా ఈ వీరబాహు మీకు ప్రాణ స్నేహితుడని చెప్పారు కదా, ఇతని కన్నా అతనే మనని ఎంతో ఆదరంగా చూశాడే అన్నది. వారిద్దరి మధ్య గల వ్యత్యాసం చూడాలంటే రేపు నువ్వు 2 దగ్గరకు వెళ్ళి నా మీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు అన్నాడు ధవళముఖుడు. ఆ ప్రకారమే ఆమె మర్నాడు ముందుగా కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళి అతనితో, అయ్యా, నా భర్తపై రాజుగారు అలిగారు. మీరు మీ మిత్రుడికి ఏమైనా సహాయపడగలరా అని అడిగింది. కళ్యాణవర్మ హడలిపోయి, అమ్మా, నేను వర్తకం చేసుకునేవాణ్ణి. రాజుగారిని ఎదిరించి నేనేం చెయ్యగలను? నీ భర్త పారిపోవటం మంచిది అన్నాడు. ధవళముఖుడి భార్య అక్కడి నుంచి బయలుదేరి వీరబాహు ఇంటికి వెళ్ళి అతనితో కూడా అదే మాట చెప్పింది. ఈ మాట వింటూనే వీరబాహు డాలు కత్తి పట్టుకొని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవళముఖుడితో, మిత్రమా, నీ మీద రాజుకు కోపం తెప్పించిన తుచ్చుడెవరో చెప్పు, వెంటనే ఆ పాపాత్ముణ్ణి హతమారుస్తాను అన్నాడు ఆవేశంతో. ధవళముఖుడు నవ్వుతూ, కూర్చోవోయ్, మంత్రిగారు మంచి మాటలతో రాజుగారిని నా పట్ల సుముకుండి చేశారులే అన్నాడు. వీరబాహు వెళ్ళిపోయాక ధవళముఖుడు భార్యతో, చూశావు కదా నా 2 మిత్రులలో గల వ్యత్యాసం అన్నాడు. విన్నారు కదా, ఆపదలోనే అసలైన స్నేహితులెవరో తెలిసిపోతుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.